అప్పలరాజు, మన సినిమా కొండెక్కేటట్టుంది. కొండెక్కేటట్టు అంటే? ఎక్కేటట్టు కాదు, ఎక్కేసింది. ఏమైంది? రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్. కనిష్క గారి కోపం వచ్చి బ్రేకప్ అయిపోయిందంట. అందులోమా ఒక్క కొబ్బరికాయ తక్కువ కొట్టేనే ఇంత అన్యాయం చేస్తావా? బాబు కనిష్కతో ఫ్రంట్ సైడు, ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడు అఫైర్ పెట్టుకున్నాడు. కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది. సార్ నేను నమ్మలేకపోతున్నానండి. బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు, అది నా కళ్ళారా చూశాను. అప్పలరాజు, బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు, ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా. ఆడు 10 మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు, అది వాడి కెపాసిటీ. పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది. కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్, అప్పలరాజ్ కెరియర్ సంగతి. ఇంకెక్కడ కెరీర్, వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది. హలో రాకీ గారు, అర్జెంట్ గా మనం కలవాలి. సినిమా ఫీల్డ్ అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్, నో రిటర్నింగ్. అది తెలుసుకోలేదా మీకు? మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 16 క్లాస్ 38D ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన చెక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి. చిలక చెప్పిన వినకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇది ఒక క్లాసే సరిగా చదవలేదు. ఇది ఒకటి చదివితే సరిపోను. నా లైఫ్ లో 1 మంత్ వేస్ట్ అయిపోయింది. వస్తానిక వేరే సినిమా వెతుకుంటా. సార్, ఆండలం గుడికి మీరు వెళ్ళలేదు, అందుకే తల్లి కోపం వచ్చింది. అందుకే మన సినిమా ఆగిపోయింది. నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను. వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. బి విట్లాచారి గారి టైంలో ఆర్టిస్టులు ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంక తిరుగుండేది కాస్త. కనిష్క బాబు గారు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ ఊరు వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా. నా కష్టాలు నేను పడతాను, మీ కష్టాలు మీరు పడండి. నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకే అని చెప్పేశాను. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది. అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను, ఎలా చేయను? నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ. ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఎప్పుడైనా? వాట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా అది. సారీ, వినలేదు. ఏదో SMS టైప్ చేస్తున్నా. నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ SMS ఏంటి? అప్పలరాజు, నా SMS కూడా సీరియసే. SMS సీరియస్ ఏంటి? అవును, సీరియస్ SMS. అయినా వాట్ యు థింక్? యా వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? డోంట్ బి సో సెల్ఫిష్. సారీ, కొంచెం ఎమోషన్ అయినా. నేను కూడా సారీ. ఓకే. యా. ఇంకో SMS వచ్చింది. కెన్ ఐ చెక్ దిస్? దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పలరాజు. నువ్వు ప్రతి SMS నాకు చెప్పే చూసుకుంటున్నావా? డోంట్ బి సిలీ. సీరియస్ కాబట్టి అడుగుతున్నాను. నీకు సీరియస్ SMS అయితే నువ్వు చూసుకో. యా, నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పలరాజు. అరే, దాని నా మీద సీరియస్ అవుతావేంటి? బికాజ్ యు గెటింగ్ సీరియస్ ఆన్ మీ. హలో, నీ SMS నీకు ఎంత సీరియస్, నా ప్రాబ్లం నాకు అంత సీరియస్. వావ్, నీ ప్రాబ్లం నీకెంత సీరియస్, నా SMS కూడా నాకు అంత సీరియసే. ఎస్, నీ సీరియస్నెస్ నీది, నా సీరియస్నెస్ నాది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బి సీరియస్. ఫైన్. హలో. అప్పలరాజు, చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా, మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేశాక కేటీ క్యాంపే కదా. ఇదిగో కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ. నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి.
పంపడానికి ఆడేవాడు, రావడానికి నువ్వెవరు. అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్ అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Appal Raju. You've done it again. I'm so happy. Yes. కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్ నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard! షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్నుపూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు. ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా. నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది అప్పల్ రాజు. అవును కృష్ణ, నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా ఆపడం ఎవడి వల్ల కాదు. హిట్ సినిమా తీయడమే కాదు, ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను. కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా. సినిమా చూడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తాను. ఓం నమ శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్ రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకొన్ని సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న. పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిన్ లాడెను, ఏ దావుద్ ఇబ్రహీమో ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ అనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మర్డర్లా? మర్డర్స్ చేశాడు ఆయన? చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా? సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు.
ఇవాళ కూడా ఎవరు రాలేదనా? ఎవడు రాలేదురా? అదే నేను లేపే నీకు ఎవరు రాలే. నన్ను లేపనీకి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపే నీకు ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలా కనిపెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. ఓ కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాండి లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి శాంతి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్ని మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ సార్ సార్, మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా అబ్బా అబ్బా! అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయిద్దానేగా. రాయిద్దామంటే కాంపైని కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డరేనా? ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా, వా వా అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వటం నిజంగా మా అదృష్టం అన్న. ఏం పర్వాలేదు, అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్నా, వా 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 వా. ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక, పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగే. రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగా, ఎవడు చెప్పండి నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్లో ఉండదు. Net లో అన్నీ ఉంటాయి. ఉండవు. నెట్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటావు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటుందన్నావు కదా. ఉండదు అన్నాను. Shut up! What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే
ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి? పాటలు ఎవరు వింటారయ్యా? మ్యూజిక్ వింటారు అంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరుక్కుంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదయ్యా. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు.